నాకైతే డబ్బులు వచ్చేసింది నిన్న రాత్రి. చేపలైతే నీట్‌గా కడిగేసిన. ఇయి మెత్తగా అయిపోయినాయి చేపలు. ఎక్కువగా ఇదే పిసికినామంటే పురుపురైపోతాయి. మసాలా అయితే పట్టించేసిన. చూద్దాం ఎట్టొచ్చాదో. జల్దీ తౌఫీక్ భాయ్. ఏం చేయాలంటే ఇట్లా నూనె పోసుకొని ఈ చేప పెట్టకముందే లైట్‌గా మరీ ఎక్కువ అవసరంలే పెనుమంతా అట్ట. కర్మ అంటే ఇటుంటది. ఇప్పుడు పెట్టిన 2 చేపలు నాకు ఫోన్ వచ్చింది. ఫిష్ ఫ్రై. అందుకే వెనక పక్క స్విమ్మింగ్ పూల్ దగ్గర నిమ్మకాయ చెట్టు ఉన్నది. దీన్ని కూడా కొట్టేసినారే ఆ మొక్కలు. ఒకటన్నా దొరుకుమా? చెట్టుకు ఉన్నాయి కానీ ఒక 2 ఉన్నాయి అంతే, పెద్దవి లేవు. ఇదంతా మన రూమ్లో ఉండేది ఫుడ్. అంటే ఇది ఆమె ఇచ్చింది. ఇప్పుడు తోఫిక్ బాయ్ పోయినాడు, వాళ్ళ ఇంట్లోంచి ఏం తెచ్చాడో చూద్దాం. నా ఫుల్ అయిపోయింది. నేను చేపలతోనే అయిపోయేసిన కడుపు నిండా. ఇది తోఫిక్ బాయ్ అయితే రొట్టె తెమ్మన్నా, రేంజ్ రోవర్ వేసుకొని పోతాను రొట్టె కోసం అయినా. దీన్ని కూడా కొట్టేసినారే ఆ మొక్కలు. ఒకటన్నా దొరుకుమా? ఒక్కటి కూడా లేవు, పెరిగేసినట్టున్నారు. చిన్నది ఉన్నది, పిత్తిరేది చిన్న కాయ ఉన్నది. దాంట్లో జ్యూస్ ఉండదు. ఒకళ్ళు ఉంటే కింద రాలిపోయి పడిపోయి ఉంటాయి. ఒకటి కూడా లేవు. నయ్యే ఒక్క కాయ కూడా లేదు. ఇంకా లేట్ అవుతుందిలే, ఇంకా మనం చేయలేములే ఆ చేపలు అనుకున్నా. ఇట్టో భిన్న బొమ్మ, నేను భిన్న వచ్చేసిన స్వామి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. టిఫిన్ ఏం లే, గుడ్లు అయిపోయినాయి. అవును, అడిగి బియ్యాలు తీసుకొని నెస్కాఫీ తీసుకుంటా. లేదనికన్నా ఇస్తుంది, చూద్దాం ఇస్తుంది కదా. ఏబీ నెస్కాఫీ షో ఇస్తుంది బాబు. ఆ టైంలో ఏం అడిగినా ఇస్తుంది. మెదరు హల్లాగా హల్లాగ్ మైరో أنا بيض ما في بيض في اثنين بس గుడ్లు కూడా ఇచ్చాను. అందుకే అమ్మ అనేది. ఏమనే అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. అతే ఓకే, థ్యాంక్ యూ. సో ఇది గుడ్లు కూడా 3 ఇచ్చింది, 2 అడిగితే ఇచ్చినారా. అట్లా ఉంటుంది మా అమ్మతో. సో గుడ్లు వేసేసుకొని కుబూస్ ఉన్నది, కుబూస్ తినేస్తాం. ఈరోజు టిఫిన్ లేదనుకున్నా, గుడ్లు లేవు అన్నా. అవునా, ఉండాయిలే నా కాడ ఉన్నాయి, నేను ఇస్తాలే అని. సరే రండి మా అన్నా. ఎప్పుడు పోదాం ఆడికి అన్నా, అలాగా అంటే మార్కెట్కి పోవాలా ఇంక ఈరోజు టమాటాలు కూడా లేవు ఇంట్లో అనే. నాకు కూడా గుడ్లు లేవంటే ఇటు ఉండాలి, నేను ఇచ్చాలని చెప్పి 2 అంటే 3 ఇచ్చింది. ఇంకా గుడ్లు లేవని కాఫీ చేసుకుందాం అనుకున్నా. పాలు కూడా ఆమె ఇచ్చింది నిన్న. కాఫీ పొడి లేదని కాఫీ పొడి కూడా అడిగిన. ఈరోజు ఒట్టి కాఫీతోనే అడ్జస్ట్ అవుదాం అనుకున్నా. కానీ అడక్క ముందే గుడ్లు ఇచ్చింది. 2 అంటే 3 ఇచ్చింది. 3 కూడా తినేది. మార్కెట్ పోయినప్పుడు తెచ్చుకున్నాం. ఉన్నాయి కావాలంటే చెప్పు, ఇంటికి తీసుకోవాలి. వద్దులేదు సరే. లోపలే పిగిలిపోయినట్టున్నాయి గుడ్లు, అదే పగిలిపోయినట్టున్నాయి. కొత్తనే పచ్చది సొన పగిలిపోతాను పిచ్చుకొని. ఒకటి అయిందిలే, ఇంకా పొక్కు కట్టే ఉన్నది. వేడున్నది అట్టే పడింది కుక్కు. దీంతో మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. లేనప్పుడు దేంతో దాంతో అడ్జస్ట్ అవుతాను నేను. నాకు అదే కావాలనుకోను. కానీ ఇంకా ఆమె ఇస్తానేది వద్దనుకున్నా, తీసుకున్నా వద్దనుకుంటా అంతే. ఆమె ఎట్టా అన్నం చేస్తుంది. ఈ చేపలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా గడ్డగడిపినాయి. తోవికి పై ఇచ్చినాడు కదా, అవి నిన్న చెప్పినా మళ్ళీ బాగుండదు.
ఈరోజు ఫ్రై చేస్తా వీటిని. నూనె కూడా అయిపోయింది, నూనె అడిగిపించుకొని ఫ్రై చేస్తా. గడ్డ కట్టింది 2-3 కవర్లు కట్టినాడే. ఓహో, బాగా గడ్డ కట్టింది. చిన్న చేపలు ఇవి, ఫ్రైకి బాగుంటాయో లేదో చూసి చేస్తా. బాగానే ఉంటాయి. చూసారా ఎంత గడ్డ కట్టినాయా, వాసన వస్తున్నాయి. వీటిని కడిగి ఫ్రై చేద్దాం. ఆయన వీటిల్ని ఊరికే తోకాయ తీసేసి అట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసినాడు. వీటిని కన్నా పసుపు ఉప్పు వేసి కడిగి బాగా పెట్టింటే బాగుంది అని అట్టే పెట్టినాడు. చూడాలి ఏమవుతుందో, క్లీన్ చేసినాడా లేదు లోపల. లోపల కూడా సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకుంటా. కరెక్ట్గా ఎన్ని ఉన్నాయి, అవి ఒక 4, 6, 7, 8, 9, 10 చేపలు ఉన్నాయి కరెక్ట్గా. బాగా గడ్డ ఈ విధంగా కానీ ఆయన ఉప్పు పసుపు వేసేసి ఉంటే అప్పుడే బాగుండిండు. స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు లైట్గా, అంటే చేప స్మెల్ వచ్చేది. కానీ ఈ విధంగా వేసి పెట్టింటే అన్ని వాసన అనేది పోయేది. కడిగేసి పెట్టేసింటే నేనైతే ఉప్పు పసుపు వేసిన. కొద్దిసేపు వాసన అంతా పోయినాక మళ్ళీ వేస్తా. నాకైతే డబ్బులు వచ్చేసింది నిన్న రాత్రి. మెసేజ్ వచ్చింది నాకు. నేను మెసేజ్ ఎందులో అని పట్టించుకోవాలా. మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేస్తే డబ్బులు అయితే పడింది. చూపిస్తా. SBN ఫస్ట్ టైము ఈ మెసేజ్ వచ్చింది. ఇది 25వ తేదీ అని చెప్పి అన్నారు. కానీ నిన్ననే పడిపోయింది అనమాట డబ్బులు. అది కూడా ఉండాలి మెసేజ్. ఆడ మెసేజ్ అయితే కాండాలా, చాలా మెసేజ్లు ఉంటాయి. ఆ మెసేజ్లో కాండాలా బ్యాలెన్స్ చెక్ చేపిస్తానండి. బ్యాలెన్స్ చెక్ చేస్తా. డబ్బులు అయితే పడిపోయింది. వాళ్ళు 25వ తేదీ వస్తుంది అనుకున్నాను నేను. అంటే వాళ్ళు మెసేజ్ పెట్టినారు కదా 25వ తేదీ వస్తుంది అనుకున్నా, కానీ ముందే వేసినారు. ఇది మన బ్యాలెన్స్ 191. అంటే ముందే ఉన్నింది నా దాంట్లో. నేను మొత్తం ఎంత కొట్టినా 66, 116, 182 కొట్టినా. వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రా డబ్బులు ఉండదు కదా, అది కూడా వేసేసినారు. సో మొత్తానికి మన డబ్బులు అయితే వచ్చేసింది 191 నా బ్యాలెన్స్. ఇది మేడంది, నాది కాదు. మేడంకి ఇచ్చేయాలి. చేపలు అయితే నీట్గా కడిగేసిన. మసాలా కలుపుకుందాము. పసుపు, ధనియా, కారం, కార్న్ పౌడర్ వేసినాం అనుకో నూనె ఎక్కువ తాగుతుంది. అందుకే కార్న్ పౌడర్ వేయను. వీటితోనే సరిపోతా. అల్లం పేస్ట్, ఇది నిమ్మకాయ, ఇంట్లో జ్యూసే రాదు దండిగా. నిమ్మకాయ ఎంత పడితే అంత బాగుంటుంది టేస్ట్. సో ఇది మసాలా, అంతే, ఇంకేం లేదు దీనిలో. ఇది పూసేసి చేపకి మళ్ళీ కాట్లు పెట్టాలా. ఇవి మెత్తగా అయిపోయినాయి చేపలు. ఎక్కువగా ఇదే పిసికినామంటే పురుపురు అయిపోతాయి. ఈ విధంగా కాట్లు పెట్టేసి మసాలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాము. ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ పొయ్యి మీద వేస్తాం. అంతే, ఇంట్లో సర్దేస్తే సరిపోతుంది. సో ఇది ఈ విధంగా అన్నిటికీ మసాలా పట్టించేద్దాం. గులిపిస్తున్నాయి, చేతికి కూడా సరిపోవడంలే. చూడ మెత్తగా అయిపోయింది వీటి సర్వీసు. ఇంకా ఎక్కువ రోజులు పెట్టినాం అనుకో దేనికి పనికి రావడం.
మసాలా అయితే పట్టించేసిన. ఇంకా దీన్ని ఇట్టే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కళాయి పెడతా. ఊరుతుంది మసాలా అంతా, చేప ఊరుతుంది బాగా. ఊరిపోయినాయి చేపలు. తోయిక్ బాయ్ కూడా వచ్చాడు. తోయిక్ బాయ్ పెను కూడా పెట్టేసిన. అవి కలుద్దాం. మామూలుగా నేనైతే నూనె ఎక్కువ పోసి చేస్తా, అంటే మునిగిపోయేటట్టు చేప. కానీ అట్లా లేకుండా, ఎందుకంటే నూనె మన దగ్గర లేదు కదా, మళ్ళా మనం అడిగి పిచ్చుకుంటా. కాకపోతే ఈ నూనెతోనే అడ్జస్ట్ చేస్తా. చూద్దాం ఎట్టొచ్చాదో. डाल दिया तौफीक भाई, कैसा आएगा देखना है. 2 వేస్తా, మళ్ళీ ఎక్కువ వేసే రాదు ఇది. పెను చిన్నది కానీ ఒక 2 నూనె పైన కూడా వేద్దాం. దాన్ని తిప్పుకోవడానికి ఇది ఉన్నది నాకు, ఇట్లా పట్టుకుని తిరిపేదానికి. కర్మ అంటే ఇటు ఉంటుంది. ఇప్పుడు పెట్టిన 2 చేపలు, నాకు ఫోన్ వచ్చింది. क्या करेगा तो भाई? मैं बोला मैं कर रहा हूं, तुम बोले नहीं कर. नहीं कैसा ऐसा नहीं है, 2 हाथ नहीं लगाना है. ఏం చేయలేం, మళ్ళీ వచ్చి చేసుకుంటాం. కరెక్ట్గా అన్నం టయానికే ఏ బంద్ కర్దియా అబ్బా. భిన్న వస్తుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే 12 అయింది, 12:04 అయింది. ఇంక ఈ టైంలో పోతుంది కాబట్టి భిన్న వస్తుంది అనుకుంటా. ఇంకా లేట్ చేసిందంటే ఏం చేయలేము. నిన్న లేట్ చేసింది అంటే నిన్న పొద్దున్నే వినాంలే. నాకు తెలుసు కదా, మధ్యాహ్నం ఈ టైంలో బయలుదేరినారంటే ఖచ్చితంగా భిన్న వచ్చేస్తుంది. భిన్న పంపించేస్తుంది నన్ను. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది, నన్ను అయితే ఇంటికి అయితే పొమ్మనింది. బా ఎండకు చేస్తున్నారు ఇల్లు పను స్వామి. ఈ ఎండకు తెచ్చే బా బయట రూంచేపు కూడా ఉండలేము ఎండకి, అట్టాడిది ఎండకు చేస్తున్నారు పాపం. ఇంకా లేట్ అవుతుందిలే, ఇంకా మనం చేయలేములే ఆ చేపలు అనుకున్నా. ఇట్టో భిన్న బొమ్మ, నేను భిన్న వచ్చేసిన స్వామి. భిన్న ఇంటికి పోయి స్టార్ట్ చేస్తాం ఫిష్ ఫ్రై. చూసారు ఎంత బాగుంది ఇది లొకేషన్, ఈ ఏరియా చాలా బాగుంది. ఈ రోడ్డు, ఈ ఏరియా అంటే చాలా బాగా ఇష్టం నాకు. పార్కింగ్ లేక రోడ్లోనే పెట్టేశారు బండ్లని. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది, అందుకే రోడ్లో పెట్టుకున్నారు వాళ్ళు. సైడ్ బాగా పార్కింగ్ ప్లేస్ పెట్టారు రోడ్లోనే. అటు సైడు పార్కింగ్ ఉంటే బాగుంటుంది, బండ్లు పక్కన పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒకటే రకమైన బిల్డింగ్లు. ఈడ ఒక రకము, ఆడ ముందు పక్క కూడా సేమ్ ఒకటే రకంగా ఉంటాయి బిల్డింగ్లు. ఇవన్నీ కూడా ఒకటే రకం. వీటిల్లోనే మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉండేది, అదే మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఉండేది ఈ బిల్డింగ్లోనే. వీటిల్లో ఆడ మనకు కరెక్ట్గా తెలియదు, వీటిల్లోనే ఉండేది. ఎటు ఉంటుంది సిగ్నల్, మొత్తం రూల్స్ నీట్గా. ఇట పోయే బండ్లు లెఫ్ట్ పోవాలంటే ఖచ్చితంగా మనము ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మనం యూటర్న్ కొట్టాలంటే ఈ లైన్లోనే ఉండాలి. స్ట్రైట్ పోవాలంటే ఈ లైను, ఇంకా ఆ పక్క లైన్లు ఈ పక్కకు వచ్చేదానికల్లా ఈ లైన్తో అన్న మనం యూటర్న్ కొట్టచ్చు. కానీ ఆ పక్క లైన్లో యూటర్న్ కొట్టినాం అనుకో పెద్ద డేంజర్. ఇప్పుడు నేను ఉండే లైన్తో అన్న యూటర్న్ కొట్టచ్చు, ఏం కాదు. ఈ పక్క నుంచి ఆ పక్క యూటర్న్ కొట్టినామంటే అంతే, కెమెరా అన్న కొడుతుంది. లేదంటే పోలీస్ మామ ఎవరు ఏడన్నా వెనక పక్క ఉన్నాడంటే అంతే, ఇంకా వెనకమ్మడే వస్తాడు, బండి వెనకమ్మడే బండి నిలబెట్టేస్తాడు. ఇక్కడ ఇంతకుముందు పోయేటప్పుడు గద్ద ఉన్నింది, గద్ద చూసిన కింద ఉన్నింది, అది కనిపిస్తుందా లేదా చూద్దాం. ముందు పక్క అనుకుంటా ఇక్కడంతా గడ్డి క్లీన్ చేస్తారు, ఆ గడ్డిలో ఏమోనింది, అది కిందికి వచ్చింది. అది సాగుడు గద్ద అనుకుంటా, అందుకే కిందికి వచ్చింది. ఇక్కడ గడ్డి క్లీన్ చేస్తున్నారు, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. గడ్డి ఒక్కరో పెరిగితే అసలు కట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నారు మనుషులు, ఇక్కడే చూశాను నేను దాన్ని. వెళ్ళిపోయిందో ఉండదు, వెళ్ళిపోయిందేమో.
అక్క చూస్తున్నావు అక్క చూడు ఎంత పెద్ద బండి వేసుకోబోతుందో. ఈడాడు చూసిన పోయినట్టుంది అది. బా ఏం పోతుంది చూడమా, బొమ్మంట పోతుంది. ఏడ్రా అది, మనుషులు ఉన్నారు అందుకే ఎగిరిపోయింది ఎట్టా. ఒరే ఎగిరిపోయినట్టున్నది. అసలు ఆ బ్లూ కలర్ కార్ ఆమె ఏం పోయిందో ఆడాము కానీ మళ్ళా సమ్మని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినట్టుంది గద్ద అది, ఏడే కానీ కనపరాదు. ఈ చెట్ల మధ్యలోనే ఉండింది అది. ఎట్టో 2 వేసినా కాడ సరిపోయింది. అన్నీ వేసింటే కళాయిలు అంత గోయింది అయిపోయినాయి. చూడాలి ఏమైనాయో. ఇంకా ఇంకా మంట పెట్టు. ఏం కావాలి, ఇప్పుడే కదా పెట్టిందే. ఎందుకు కారిందంతా జీగిచ్చిందట. కాదు కాదు, ఏమన్నా ఉంటుంది దాంట్లో. నిమ్మకాయ నీళ్ళేమో. అజో కొవ్వు 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 బయటకు వచ్చింది. కొవ్వు బయటకు వచ్చింది. స్మెల్ వచ్చా, స్మెల్ బాగా వస్తుంది. ఉప్పు జరిగిందో లేదు చూడాలి నేనైతే. మసాలా ఇద్దాం ఫస్ట్, ఒక 2 కాల్చి టేస్ట్ చేస్తాం. ఇదంతా మాడిపోతుంది లేకుండా. మసాలా ఏమవుతుంది లేదు. ఒరే మాడకంటారా అక్క, ఇంటికి మాడిపోతున్నారా? పైన చర్మము మాడిపోతుంది. మూత పెట్టి బాగుంటుందాం. ఎట్టో కూడా సన్న మంట పైన అయితే కాల్చిన ఒక 2. ఇది ఎక్కువ పెడతామంటే మాడిపోతుంది, అందుకే ఎక్కువ కాల్చుకుంటా. చూడ మరి వెళ్ళిపోతాయి. ఇవి చచ్చిపోయినాయి. అండ్ మసాలా వేసి పెట్టినంటే ఫ్రిడ్జ్లో బాగుంది. అది ఒక 2 ఎట్ట ఒకటి కాల్చిన ఉంటుంది, అతకపోయింది. ఇట్లయితే కాలిపోతుంది. ఇదంతా గలీజ్, ఇది వేస్ట్, ఇది పారేసి మీద దీన్ని. ఈ మిగతాటి కూడా కాల్చేద్దాం పెట్టా, సన్నమంట పెట్టి. ఇదరే మచ్చి ఫ్రిడ్జ్ మీద ఈ 2 కాల్చేదానికి ఎంత టైం పెట్టిందే, ఇంత కాలిందే ఇది. కాలింది బా, పుల్లగా ఉన్నది. నిమ్మకాయ ఎక్కువ పడింది. ఈసారి 3 పెట్టినా. ఎప్పుడు కాల్చేది ఇన్ని అంత సన్న దాంట్లో, అందుకే 3 పెట్టినా ఈసారి. ఈ చేపలు మాత్రము అడుగు గంట వచ్చినాయి. ఏం చేసినానంటే నూనె పోసి ఉప్పు వేసిన తర్వాత చేప పెట్టినా. అందుకే ఇవన్నీ మాత్రం అతుక్కున్నాయి. అదే దీనికి పెరుగుకి, కానీ ఈ మాత్రం అతుక్కోకుండా నీట్గా వచ్చినాయి. ఉప్పు వేస్తే అతుక్కోకుండా ఒక టిప్పు దొరికింది, ఆ టిప్పు ద్వారా అయితే చేసినాం. బాగా వచ్చినాయి అసలు, బాగా నీట్గా కదా, ఆడేగా అతుక్కోకుండా చేప అట్టు వచ్చింది బయటికి. అయితే నేను ఒక 4 ఉన్నాయి, ఇవి ఒకేసారి వేసేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చినాయో, నీట్గా వచ్చింది చేప. వీటన్నిటికల్లా ఇవి బాగా నచ్చినాయి నాకు, బాగా నీట్గా వచ్చేసినాయి, ఏ ఇబ్బంది పెట్టకుండా. ఏం చేయాలంటే ఇట్లా నూనె పోసుకొని ఈ చేప పెట్టకముందే లైట్గా, మరీ ఎక్కువ అవసరంలే, పెను అంతా అట్ట చల్లేసి అంతే. ఈ చేప ఎత్తుకొని అంతే 4 ఉన్నాయి లాస్ట్, ఈ 4 పెట్టేస్తా. అంతే, ఇవి అతుక్కోకుండా నీట్గా వస్తాయి. చూసారా బాగా వచ్చినాయి. అది మొత్తానికి అన్నీ కలిగినాయి. ఎట్ట కూడా కాల్ చేసిన. వేసుకొని మెక్కడమే. ఈయన తోవికి పోయినాయి సారుగులు పిలిచాలి. నేను చెప్పిన అయిపోయినాయి రాయ అని మెసేజ్ కూడా చేసిన వేళ.
ఫస్ట్ అన్నం తీసుకుంటాం. నాకు తెలిసి నిన్నటి అన్నం అవుతుంది బిర్యానీ. तौफिक भाई मैसेज को भेजना. तौफिक भाई किधर है तुम? फोन करे. हाँ आओ आओ आ जाओ. ఓకే ఆ జాओ. స్నానం చేస్తాను, అది మ్యాటర్. చెప్పినా కదా నిన్నటి బిర్యానీ ఇచ్చేదని. నిన్నటి బిర్యానీ ఇచ్చింది. ఇది ఫసలియా, అది ఆ కూర అయితే ఇచ్చింది. ఆమెకు కూడా ఒక 2 చేపలు ఇద్దాం. ఇది ఒక 2 ఆమెకి ఇచ్చేస్తాం. ఫిష్ ఫ్రై అది స్మాలా. నిమ్మకాయలు అడిగితే తోఫిక్ బాయ్ ఇంట్లో లేవంట. మా ఇంట్లో పని మనిషిని అడిగితే ఆమె కూడా లేవనింది. అందుకే వెనక పక్క స్విమ్మింగ్ పూల్ దగ్గర నిమ్మకాయ చెట్టు ఉన్నది, ఆడికి పోయి చూస్తాము. ఉంటే నిమ్మకాయలు దొరుకుతున్నాం. పచ్చి అయినా పర్వాలేదు, జ్యూస్ వస్తే చాలు. నిమ్మకాయలు ఉన్నాయి చెట్లు, ఇక్కడ నిమ్మకాయలు, అంటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. చూస్తాం, ఇక్కడ దొరికితే తీసుకుంటాం. ఉన్నది నిమ్మకాయ చెట్టు పోటీ చూడాలి, ఉన్నాయో లేవు. ఇక్కడ ఉన్నది. దీన్ని కూడా కొట్టేసినారా ఆ మొక్కలు? ఒకటన్నా దొరుకుమా? ఒక్కటి కూడా లేవు, పెరిగేసినట్టున్నారు. చిన్నది ఉన్నది, పిత్తిరేది చిన్న కాయ ఉన్నది, దాంట్లో జ్యూస్ ఉండదు. మొక్కలు ఉంటే కింద రాలిపోయి పడిపోయి ఉంటాయి, ఒకటి కూడా లేవు. ఇక్కడ నయ్యే ఒక్క కాయ కూడా లేదు. చెట్టుకు ఉన్నాయి కానీ ఒక 2 ఉన్నాయి అంతే, పెద్దవి లేవు. సర్లే ఇప్పటికి అడ్జస్ట్ చేసుకుందాం. ఇదంతా మన రూమ్లో ఉండేది ఫుడ్, అంటే ఇది ఆమె ఇచ్చింది. ఇప్పుడు తోఫిక్ బాయ్ పోయినాడు, వాళ్ళ ఇంట్లోంచి ఏం తెచ్చాడో చూద్దాం. రైస్ నిన్న ఇచ్చినంత ఇలా కానీ తక్కువ ఇచ్చింది. ఈ సలాడ్ కూడా పాపం తక్కువ ఉన్నది. ఆమె చెప్పింది సామాన్లన్నీ అయిపోయినాయి, ఇంకి పోవాలా మార్కెట్కి అని. మార్కెట్కి రేపు పోతే దండి వస్తాయి సామాన్లు. నాకు కూడా ఫ్రూట్స్, గుడ్లు కూడా అయిపోయినాయి, నాకు కూడా అన్నీ వస్తాయి. చూద్దాం तौफिक भाई ఏం చేస్తాడు. क्या दिया तौफिक भाई? वो लगता है एक राइस कुक किया 3 दिन हो गया, एक ही राइस दे रहा है. खाली यही गरम करके दे रहा है. ये क्या है? क्योंकि इसमें तेल है ना, खराब नहीं होता है. ఇటాటి నేను తినం స్వామి. రైస్ అయితే 2 రోజుల నుంచి అయ్యే ఇచ్చిందంట. సర్లే ఏం చేద్దాం, మన రైస్ తినిపిద్దాం, అడ్జస్ట్ చేద్దుకుందాం. అంతా ఒకే దాంట్లో వేసి. కూర కూడా ఇలా అదేదో మునగాకు ఏదో ఇచ్చింది, గోవాకు. इसमें डाल दो, इतना नहीं है, थोड़ा डाल दो, ज़्यादा नहीं डालो. वो एक ही नहीं है, ये भी खाओ. पहले फिश खाओ, कैसा है बताओ. ये खाओ, फिश खाओ एक बार, देखो तो ट्राई చేద్దాం చేపనే. పీసులు అయ్యింది ఇది. నేను ఆల్రెడీ ఉప్పు చూసిన. एकदम देसी टेस्ट, पूरा देसी लगता है, घर पे खा रहा हूँ मैं. मच्छी का ये जो टेस्ट है ना, 4 साल नहीं 2 साल बाद मिला मेरे को. 2 साल पहले जाके घर पे जाके खाया, वो सेम टेस्ट. मसाला है, ये लोग कुक करता है, फ्राई करता है, कोई मसाला नहीं डालता है. मैं खा लिया, तुम दिया ना वो फिश, मैं खा लिया. वो तुम्हारा फिलिपीनी का मसाला था, नहीं है, अच्छा है. मैं ये मच्छी कैसे तो भी खा सकते हैं. मैं మచ్చి होता है. సో ఇది చేపలు అయితే బాగా వచ్చినాయి, బ్యాచిలర్ చేపలు అనమాట. సింపుల్గా వచ్చినాయి, బాగా వచ్చినాయి. అయిపోయినాయి చేపలు. నేనైతే సుమారు తినేసిన. తోఫిక్ భాయ్ తింటా వాళ్ళ మేడం ఫోన్ చేసింది, బయటికి వెళ్ళిపోయినాడు. ఏదో లగేజ్ వచ్చిందంట. నా ఫుల్ అయిపోయింది, నేను చేపలతోనే అయిపోయేసిన కడుపు నిండా. ఇది సన్న ముళ్ళు. టైం 3:30 అయింది. ఆమె ఫోన్ చేసింది రమ్మని. బయట ఎండ అదేస్తుంది స్వామి, మామూలుగా వేయడం ఎండ. మేడం కోసం అయితే వచ్చిన. ఇంటి ముందరే బండలు పెరుగుతున్నారు, అందుకే కొద్దిగా వెనక పెట్టాను. పాపం వాళ్ళకి అడ్డం లేకుండా. పోతానే వచ్చేసింది మేడము. ఇంటికి అయితే వచ్చేసినాం. ఇది ఈరోజు నా డ్యూటీ.
ఇంకా రాదు బయటికి అయిపోయి. నేనైతే బీగాలు ఇచ్చేసిన, పూలు చేస్తున్నా. అది ఒకరోజు మిగిలింది. తోపికి పైన అయితే రొట్టె తెమ్మన్నా, రేంజ్ రోవర్ వేసుకొని పోతాను బా రొట్టె కోసం ఆయన. సో ఆయన అయితే జిబినా తెమ్మని చెప్పిన. పూలు చేస్తా బ్రో, పూలు ఆల్రెడీ రెడీ అయిపోయింది, వచ్చాయని చెప్పిన. మొత్తం అయిపోయింది ఈరోజు. సో నేనైతే ఫోన్ మాట్లాడుతున్నా అందరూ. ఓ జావిద్ చూడు నన్ను చూపినా అని. హ్యాట్ హాయ్ గాయ్స్, ఏం కాదు. సో నేను ఫోన్ మాట్లాడదా పూలు చేసిన. ఇంక తోఫిక్ పోయి రొట్టె తీసుకొని వస్తే రొట్టె తీసుకొని వెళ్తా. హాయ్ చెప్పండి బా. హాయ్ ఏం తినాలనా? తిన్నా. తోఫిక్ భాయ్ అయితే ఇప్పుడే వచ్చినాడు. రొట్టె ఎత్తుకొచ్చాడు. ఇది మళ్ళీ వేరే సైడ్ నుంచి తీసుకొచ్చాడంట. బాగా ఎక్కువ జిబినా వేసినాడు. చాలా పెద్దది కానీ ఇది చూసా. ఉబ్బా నల్ల నువ్వులు తండ్రి వేసారే. దీని లోపల ఉంది జిబినా. ఇది జిబినా ఎట్టుంటే తినబుద్ధి అవుతుంది బాగా. ఇదంటే చాలా ఇష్టం బాగా. సరే అంతా జిబినా కనిపిస్తుంది మొత్తం. ఈ నల్ల నువ్వులు బాగా కాల్చినారు. ఇంకా నేను చేసింది పూలు. ఇది మధ్యాహ్నం మిగిలిన చేపలు అవి నేను తినేస్తా. సో ఎంతో ఇష్టమైన జిబినా తెచ్చినాడు తోఫిక్ భాయ్. ఇదంతా మాడిపోయినది, ఏం చేయలేం. తోఫిక్ భాయ్ కూడా వాళ్ళతో మాట్లాడతాడు, వలి అన్నతో, జావేద్తో. చలో అజో ఉదర్ రగో పోయి మిస్కొని. సో చూద్దాం, వేడిగా ఉన్నది. ఎట్టొచ్చిందో, నన్ను వచ్చినట్టు వచ్చిందో లేదు. జర్ర నమ్మకమ్మ, జర్ర నమ్మకమ్మాయ. సాల్ట్ ఇస్మే తక్కువ ఉంది, ఒక్క ఉప్పు బాగుంది టేస్ట్. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. గట్టిగా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.